దాశరథి కరుణాపయోనిధి. ఎంతసేపటికి అట్లా చెప్పాడు ఇట్లా చెప్పాడు అనే కాకుండా రామా నీ కీర్తిని నేను ఎట్లా చాటుతానో తెలుసా, ఇది ఆబాల గోపాలానికి ఆబాల గోపాలురకు ఆబాల గోపాలానికి తెలిసినటువంటి అద్భుతమైనటువంటి పద్యం. ఆఖరికి ఇది నాటకాలలో కూడా నటులైనటువంటి వాళ్ళు పెట్టుకొని ఈనాటికి ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ రామాంజనేయ యుద్ధ నాటకానికి రామదాసు గారి పద్యానికి ఏందండి పెట్టుకున్నారు. అంటే మంచి అనేటువంటిది కనపడ్డప్పుడు తీసుకొని దాన్ని వాడుకోవటం అనేటువంటి, కాకపోతే చివరిలో మార్చుకుంటాం. దాశరథి కరుణాపయోనిధి అన్నా కూడా తప్పులేదు. అక్కడ ఆంజనేయుడు పాత్ర రాముడితో చెప్పేటువంటిదే కదా, ఓ రామా ఇన్ని మాటలు ఎందుకయ్యా, నీ కీర్తిని నేను మామూలుగా అందరిలాగా ఊరికేదో కవి సమ్మేళనాలలోగా కాదయా, నీ కీర్తిని నేను ఎలా చాటుతానంటే వింటావా. భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళ ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి ఆ రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా దండ డండ డండ నినదంబుల జాండము నిల్డ మత్త వేదముండమునెక్కి చాటెదను మొత్త వేదముండమునెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి దశరథి కరుణాపయోనిధి ఇది ఎంత అద్భుతమైన పద్యం, ఎంత ప్రసిద్ధమైన పద్యం అంటే దీని గురించి చెప్పాలంటే చాలా కాలం పడుతుంది. కానీ కొన్ని విశేషణాలు చెప్పుకోవాలి. ఏనుగు అసలే అది చాలా మంచి పెద్ద శరీరం. సరే ఏనుగు మీద ఎక్కినటువంటి వాడు చిన్నవాడు కావచ్చు. అందుకే సుమతి శతకర్త చాలా గొప్పగా అంటాడు, లావు గలవాని గంటను భావింపగా నీతిపరుడు బలవంతుండవు గ్రావమ్మంత గజమ్మును మావిటి వాడు ఎక్కినట్లు అంటాడు. మావిటివాడు బక్కవాడు సన్నటోడు ఇంత నిక్కరేసుకొని ఇట్లా కానీ కంట్రోల్ చేస్తాడు. మరి ఎట్లా వాడికి దానికి తెలుసు, ఎట్లా ఏ విధంగా దీన్ని ఎట్లా అదుపులో పెట్టుకోవాలి. సారథ్యం వహించేటువంటి వాడు అది తోలేటువంటి వాడికి తెలియాలి. లేకపోతే గుర్రం కానీ ఏనుగు కానీ ఏది కూడా మాట ఏందో. అందుకే అంటాం కదా, తోలేవాడు మెతకన అయినట్టయితే అది మూడు కాళ్ళ మీద నడుస్తుందని ఇట్లా సామెతలు ఉన్నాయి. సరే అది వదిలేసేయండి. హరిశ్చంద్ర నాటకంలో కూడా ఒక బలవంతుడైనటువంటి వాడు చాలా గొప్ప ఏనుగెక్కి ఒక రత్నాన్ని ఎంత పైకి విసిరితే అంత ధనం ఇవ్వాలి హరిశ్చంద్ర అయ్యగలుగుతామంటాడు చూడండి కాలకౌశికుడు నక్షత్రకుడు. కాబట్టి ఏనుగు దానికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకని ఇంద్రుడిది కూడా మరి ఐరావతం ఆయన ఏనుగు, తెల్లనైన ఏనుగు. సరే ఐరావతము, కామధేనువు, కల్పవృక్షము, చింతామణి, ఉచ్చేశ్రము అది వాటి ఇంద్రుడు, స్వర్గము, అప్సరసలు అది పక్కన పెట్టండి. రామదాస్ ఏమంటున్నాడంటే ఒక పారవశ్యం వచ్చినప్పుడు నేనైతేనా కొండలు పిండి చేస్తా ఏమనుకుంటున్నావు అని ఇట్లా మాట్లాడతాం. అంటే ముఖ కవిళకులు మారిపోతాయి, ఈ చేతులకు పని చెబుతాం, కనుబొమ్మలు ఎక్కువ చేస్తాం, మరి రకరకాలు వాడి యొక్క బాడీ లాంగ్వేజ్ అంటాం చూడండి, ముఖ కవళికలు దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఎత్తుకోవటమే నిజంగా రామదాస్ అనేటువంటి వాడు ఒక ఆహార్యం మేకప్ వేసుకొని బజార్లోకి వచ్చి రామాలయం ముందు వాడాడా అనిపించేట్టుగా ఉంటుంది ఈ పద్యం. రాముడు మామూలు పరాక్రమవంతుడు అని చెప్పొచ్చుగా. భండన భీముడు అంటే
భీముడు అంటే భీముడు కాదండి. భీముడు అంటే ఏంది? భయంకరమైన వాడని అర్థం అనుకోండి. ఇక్కడ భయంకరమైన వాడని చెప్పకూడదు, బలవంతుడు. ఇప్పుడు ఏదన్నా మనకు వచ్చినప్పుడు అబ్బా భీముడిలాగా యుద్ధం చేశాడు రా, వాడు లావుగా ఉన్నప్పుడు కూడా భీముడు రా అంట. అందుకని లావు గలవానికంటే అన్నాడుగా సుమతి శతకర్త. భండన భీముడు వెంటనే ఏమంటున్నాడు? ఆర్తజన బాంధవుడు. అది రాముడిలో ఉన్నటువంటి చిలక్క చెప్పినట్లు చెప్పాడు విభీషణుడు. ఎవరికి? రావణాసురుడికి. అన్నా, నీవు ఎవరి భార్యను తెచ్చావో తెలుసా? ఆయన ఎవరు అనుకుంటున్నావు? నీకు తెలియక మూర్ఖుడవై ప్రవర్తిస్తున్నావు. ఏమండి, ఒక తల్లి పిల్లలే కదా, వీడికి తెలియదు మరి వాడికి ఎట్ట తెలిసిందండి అనే అనుమానం వస్తుంది మనకు. అందుకనే విచిత్రం, అదే మరి విచిత్రం. మళ్ళీ సుమతి శతకకర్త గుర్తొస్తున్నాడు. తన వారికి ఎంత కలిగిన తన భాగ్యమే తనకుగాక తథ్యము సుమతి అంటాడు చూడండి. అంటే సందర్భం వేరు కావచ్చు. ఇప్పుడు కుబేరుడు ఉన్నాడు, పరమేశ్వరుడు ఉన్నాడు. పరమేశ్వరుడు ఎవరండి? ఆది వెలుపు, మొట్టమొదటి దేవుడు. అంటే వాళ్ళు చెబుతున్నారు, మనం వింటున్నాం. మరి ధనపతి సఖుడయ్యుండియుననయంగా శివుడు భిక్షమెత్తగవలసిన. కుబేరుడేమో ఎక్కడ పట్టినా డబ్బు బంగారము, మహా ఐశ్వర్యవంతుడు. ఆయనకు క్లోజెస్ట్ అండ్ థిక్కెస్ట్ ఫ్రెండ్ ఏమో పరమేశ్వరుడు. ఈయనేమో ఆ శ్మశానంలో పుర్రె చెప్పలు పోయి భిక్షాందేహి అడుక్కోవటం. ఏమిటిది? పక్క పార్వతం ఉందో లేదో సరే, అది వేరే విషయం. భవతి భిక్షాందేహి అని అడుక్కున్నట్టయితే అడుక్కుంటున్నట్టుగా మనకి చిత్రాలు కనపడుతూనే ఉంటాయి కదా, రవివర్మ కానివ్వండి, ఇంకోళ్ళవి కానివ్వండి. కాబట్టి ఎవరి ప్రాప్తం వాళ్ళది అని చెప్తారు అక్కడ. ఏనుగుని గురించి చెప్పాలి కాబట్టి ఈ ప్రసక్తి అంతా వచ్చింది. ఆర్తజన బాంధవుడు విభీషణుడు మాట చెప్పాడు, రాక్షసులు చెప్పారు. మరి ఎంతోమంది రావణాసురుడికి శ్రేయోభిలాషులైనటువంటి వాళ్ళు చెప్పారు. మూర్ఖుడు, పరమమూర్ఖుడు, వితండం. అందుకని అంటాం కదా, తెలిసిన మూర్ఖుడు రావణాసురుడు, తెలియని మూర్ఖుడు దుర్యోధనుడు. వాళ్ళిద్దరూ ఏ విధంగా ఎంత భయంకరంగా వాళ్ళ యొక్క మృత్యువు ఏ విధంగా ఎట్లా జరిగిందో మనకు అయితే అంత మాత్రాన వాళ్ళు పనికిరాని వాళ్ళు అంటే నిలబడ్డారు, శాశ్వతంగా నిలబడిపోయినారు. సరే, వితండంగా కొంతమంది కవులైన వాళ్ళు, వాడెవడో బెంగాలీ కవి ఐ హేట్ రామా అన్నాడు, ఐ లైక్ రావణ అన్నాడు. అంత మాత్రాన మనం అందుకనే ప్రతిదాన్ని కూడా చదవాలి, ఆలోచించాలి, విమర్శించాలి, మంచి నిర్ణయానికి రావాలి. నిర్ణయం అంటే వాడు చెప్పింది బాగుందని ఆ నిర్ణయానికి పోకూడదు, పోతే అట్టగే అయిపోతావు నువ్వు కూడా. చాలా ఎంతో జాగ్రత్తగా ఆలోచించి చదవాలి, ఆలోచిస్తూ చదవాలి. అందువల్ల ఆర్తజన బాంధవుడు అది. తర్వాత ఉజ్వల బాణతూణ కోదండ కళ ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తి ఇక్కడుంది. మామూలుగా ఎట్లా ఉన్నాడు రా అబ్బాయి, పోనీ అమ్మాయి ఎట్లా ఉంది? చాలా బాగుంది, అందంగా ఉంది, అంతమటికే మనం చెప్పగలుగుతాం. కవి అయిన వాడు టాప్ భలే ఉన్నాడు రా, ఏదో ఇంగ్లీష్లో హ్యాండ్సమ్ అనో ఏదో లవ్లీ అనో ఇట్లా మామూలుగా మనం మాట్లాడుకుంటాం. కానీ ఇట్లా ఈ ప్రయోగాలు ఎవడన్నా వేసాడండి అంటే మరి అయ్యా ఆయనంటే క్షత్రియుడు, సుక్షత్రియుడు, మహావీరుడు, అవతార పురుషుడు, పరాక్రమవంతుడు కాబట్టి ఆయనకి వేస్తాం. కానీ మామూలు ప్రతివాడికి అట్లా విశేషణాలు ఇస్తే అట్టండి బాగుండదు కదండి, అతిశయోక్తి కదండి. నిజమే, ప్రతివాడికి అక్కర్లే. కానీ రెండు మాటలన్నా ఒక సౌందర్యం వచ్చినప్పుడు, ఒక అందం వచ్చినప్పుడు, ప్రసక్తి వచ్చినప్పుడు చెప్పగలగాలి. ఎట్లా అంటున్నాడండి, రామమూర్తి అని మనం కూడా అనొచ్చు. రామమూర్తి, రామచంద్రుడు, రామభద్రుడు. ఆయన ఒక గొప్ప కవి వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చమత్కారంగా ఒక మనకు ఈ తెలుగు భూమిలో ఇద్దరే రామమూర్తులు అన్నాడు. ఆంధ్రులు అత్యంత దేహబలాఢ్యులంట కీర్తి హెచ్చను మన రామమూర్తి వలన అన్నాడు. అంటే కోటి రామమూర్తి అని ఒక గొప్ప వస్తాదు, బాడీ బిల్డర్, రెజ్లర్, చాలా గొప్పవాడు.
కదులుతున్న రైలును ఆపాడని చెప్తారు. మా చిన్నది మేమే ఎరగం. ఆంధ్రులు అత్యంత బుద్ధిబలాఢ్యులనడి, ఆంధ్రులత్యంత బుద్ధిబలాఢ్యులనడి కీర్తి హెచ్చను మన రామమూర్తి వలన. దేహబలాఢ్యులనడి, క్షమించాలి, ఆంధ్రులు అత్యంత దేహబలాఢ్యులనడి కీర్తి హెచ్చను మన రామమూర్తి వలన, కోడి రామమూర్తి. ఆంధ్రులు అత్యంత బుద్ధిబలాఢ్యులనడు కీర్తి హెచ్చను మన రామమూర్తి వలన. మళ్ళీ ఇంకో రామమూర్తి అన్నాడు, గిడుగు రామమూర్తి పంతులు. ఎంత చమత్కారం! చిన్న పద్యమే. అంటే మహాకవులైనటువంటి వాళ్ళు ఒక్కొక్క దేవుని గురించి కానీ, పండితుల గురించి కానీ, కవులం గురించి కానీ చెప్పేటప్పుడు చమత్కారం చేస్తారు. అట్లాగే అద్దంకి శ్రీరామమూర్తి గారు దశరథుడి పాత్రకు మరి ఎంత రాముడు, రామాయణం, దశరథుడు కాబట్టి చెప్పడం తప్పులేదు. చాలా ప్రసిద్ధి పొందినవాడు. అద్దంకి శ్రీరామమూర్తి గారి యొక్క దశరథ పాత్రను వేదిక మీద చూచిన విశ్వనాథ సత్యనారాయణ గారు ఇట్లాగే చమత్కారంగా ఒక మాట అన్నాడు. ఆయన పేరు శ్రీరామమూర్తి కదా. నీవు దశరథుడవు గావు, నీవు రామమూర్తివి గావు, అతని తండ్రికి అపరావతారము దశరథుడవు అన్నాడు. అంటే నీకు పేరుకే నీవు రామమూర్తివే కానీ నువ్వు నిజంగా దశరథుడివి. ఏదో విచిత్రంగా కవులైనటువంటి వాళ్ళు, మహాకవులైనటువంటి వాళ్ళు మరి విచిత్రమైనటువంటి రీతిలో మాట్లాడుతుంటారు. అట్లాగే ఉజ్వల బాణతూణ కోదండ కళ ప్రచండ అంటే ఆయన యొక్క ధనుసుకు, ఆయన యొక్క విల్లు. మరి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కూడా పెళ్ళుమనే విల్లు అనేటువంటి సందర్భంలో హరికథలో మరి ఎంత గొప్పగా చెప్పాడు. అందువల్ల ఉజ్వలమైనటువంటి బాణతూణ కోదండ కళ, ఇక్కడ దాన్ని తూణీరం అంటాం. ఎందుకంటే ఎప్పుడు రెడీగా ఉండాలన్నమాట, ఇట్లా తీసి ఇట్లా కొట్టడానికి. తూణీరము కట్టుకోకపోతే వాడు మరి వీరుడు కాదు, క్షత్రియుడు కాదు. అందులో వేటాడేటువంటి నిమిత్తములో వీరులైనటువంటి వాళ్ళు మరి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఉండాలి. బాణతూణ కోదండ కళా ప్రచండ, అదొక ప్రచండమైనటువంటి తీక్షణమైనటువంటి ఒక గొప్పదైనటువంటి కళ. బాణం వేస్తే ఎట్లా మరి ఒక ఏకలవ్యుడు. ఇప్పుడు భారతంలో ఇప్పుడు సామాన్యమైనటువంటి విలుకాడండి. ఆ కుక్క మూతికి ఇంకా మాట్లాడకుండా, శబ్దం చేయకుండా ఒక్కసారి 7 బాణాలు కొట్టేటవాడు. అది చూసి అసూయపడ్డాడు అర్జునుడు. దేవా, ఏమిటి వాడు సామాన్యులాగా లేడే అంటే అసూయ ఉండాలి. స్పర్ధయా వర్ధతే విద్య. అక్కడ ఆ ఘట్టంలో మనకు మళ్ళీ కొన్ని సందేహాలు రేకెత్తుతాయి. అది ఆ అంశం వేరు. ద్రోణాచార్యుడు నిజంగానే మరి న్యాయంగానే శిష్యులందరికీ కూడా ధనుర్విద్య నేర్పాడా, లేకపోతే ఆశ్రిత పక్షపాతంతో ఏమైనా చేశాడా, అదే అంశం వేరు. ఇక్కడ ఉజ్వల బాణతోణ కోదండ కళ ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడు. అది ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, అన్నాడుగా దేవుడంటే రాముడే, రాముడే దేవుడు. మొక్కితే ఆయనకే మొక్కాలి, మోక్షం ఇస్తే ఆయనే ఇవ్వాలి. ఓ పిచ్చివాళ్ళలారా, రాముణ్ణి కాదని బక్క దైవాల్ని లేదా పోనీ పెక్కు దైవాలని కూడా రూపాంతరం ఉంది. మీరు కొంటే ఎట్లా ఉంటుందంటే, అది ఎట్లా ఉంటుందయ్యా అంటే, అది పంచదారను వదిలిపెట్టి వేపాకు తిన్నట్టు ఉంటుంది. వేపాకు ఎప్పుడు తింటాం? ఏదైనా వైద్యుడు ఔషధపరంగా నాయన తిను బాబు, తింటేనే నువ్వు బతుకుతావు అంటే తింటాం. లేకపోతే రోజు కాస్త వేపాసి అంటే రోజు తినేవాళ్ళు ఉన్నారంటే అదొక సాధన. వాడన్నాడుగా, అనగా రాగమతి సెల్లుచుండు తినగ వేము తీయనుండు. ఎందుకన్నాడో వేమన పద్యాలు విచిత్రంగా అనిపిస్తాయి. దాంట్లో వేదాంతాలు ఉన్నాయి, పారమార్థిక చింతన ఉంది, సత్యం ఉంది, కొన్ని అతిశయోక్తులు ఉన్నాయి, చాలా శుభోక్తులు ఉన్నాయి. అందువల్ల రెండవ సాటి దైవం ఇక లేడనుచున్ గడగట్టి, అరే గడగట్టండి, ఆ చింతకాయలు కొట్టండి, వాటిని ఇట్లా లాగండి అంటాం చూడండి మనం.
అట్లా గడగట్టి అంటే ఇది ఒక గడ, దానికి ఒక జెండా గుర్తు. రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికాడండడండడండ నినదంబుల ఎండము నిండా. ఇప్పుడు మనం మామూలుగా రెండు చేతులతోటి అట్లా ఇట్లా వాయిస్తుంటాం. డప్పు అని, కాహళని, ధ్వని విశేషాలు, వాయిద్య విశేషాలు. ఓ యమ్మ, పరమేశ్వరుని యొక్క తాండవ నృత్య హేళ. ఆ సందర్భంగా కవులైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా శ్రీనాథాది మహాకవులు, చిత్ర విచిత్రమైనటువంటి వాయిద్యముల యొక్క ధ్వనులు. తాండవ మార్భటి అనేటువంటి పద్యంలో శివుని యొక్క, పరమేశ్వరుని యొక్క తాండవ లీలను శ్రీనాథ మహాకవి దృశ్య సాక్షాత్కారం చేస్తాడు. అట్లా భేరికాడండడండడండ నినదంబులు అన్నాడు. డాండా నినదమ్ము అంటే మళ్ళీ యతి కొంచెం మనకు అనుమానం వస్తుంది. పోని భేరికాదండ నడాండడాండ నినదంబులు అజాండముని అంటే ఈ సమస్తం అండపిండ బ్రహ్మాండములు అంటారు చూడండి, అవన్నీ కూడా నిండిపోయేటట్టుగా మత్త వేదండము నెక్కి చాటెదను. ఏదో చిన్న ఏనుగున కాదు, మంచి మదించినటువంటి ఏనుగెక్కి, అదే చాలా ఎత్తుగా ఉంటుంది. అది ఎక్కి రామా, నీ యొక్క కీర్తి, నీ పరాక్రమము, నీ ప్రతాపము, నీ రూపము, నీ కీర్తి, నీ అందచందములన్నింటినీ కూడా నేను చాటుతానయ్యా. ఓ దశరథరామా, నీకు వందనములు అంటున్నాడు పరమ భాగవతోత్తముడు, భక్తాగ్రగణ్యుడైనటువంటి రామదాసు.